ఆడియో ఉందా? మీరు హర్యానా మీ సెటిల్మెంట్ ఆడియో ఉందండి. ఏది వినిపిస్తారా అది? ఎందుకు ఈ నెగిటివ్ శక్తులంతా లావణ్యం పడబట్టి? నెగిటివ్ శక్తులంతా లావణ్యం పడ్డం కాదు, లావణ్య నిజాలు బయట పెడుతుంది కాబట్టి. ఇప్పుడు నలుగురు ఉన్నారు, ముగ్గురు నిజాలు బయట పెడుతున్నాను నేను. ఆ ముగ్గురు కలిసి ఏం చేస్తారు? ఒక్క లావణ్యం సైడ్ చేసేస్తే మన ముగ్గురం సేఫ్ అయిపోతాం కదా. ముగ్గురు కలిసి ఒక అబ్బాయితో ఉంటారా? నాకు తెలియదు అది, నాకు తెలియదు. ఉందా ఆలోచన కూడా ఉందా? తెలియదు నాకు. ముగ్గురు కలిసి ఒక అబ్బాయితో అని కాదు. సో ఈ కాల్ నిన్న రాజ్-తరుణ్ మధ్యాహ్నం చేశాడు మేనేజర్ కి. మీరు ఒకసారి సురేష్ అని ఉంటారు, అతని దగ్గర కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నిన్న ఫస్ట్ కాల్ వచ్చేసి 1:08 PM కి వచ్చింది తనకి, మధ్యాహ్నం లోపలికి వదలమని. అంకుల్ మీరేం చెప్తారు? నిన్న ఒక పెద్ద మనిషి కూతురు జీవితం అక్కడ మీ అల్లుడుగా భావిస్తా ఉన్నారు, మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారా? 100% అండి. ఏమిటికండి, వాళ్ళ అత్తమామ ఉంటే మేము స్వాగతించేవాళ్ళమే. అత్తమామ లేకుండా ఒక 15 మంది లేడీస్ని గుండాలని తీసుకొని వచ్చి ఇంటి మీదకి తీసుకొచ్చి ఇల్లు ధ్వంసం చేసి, సిటీ కెమెరాలు ధ్వంసం చేసి, మొత్తం మెటీరియల్ ధ్వంసం చేసి, అన్ని లాక్సుట్లు పలగొట్టేసి విడిగా జుట్టు పట్టి 5 steps నుంచి కింద దాకా లాక్కొని గేట్ దాకా ఏమంతా అవసరం ఇదంతా రాస్తారను. శేఖర్ భాష ఆడిన ప్లే తోటి అంతా నడిచింది. మరి డైరెక్ట్ వాళ్ళని పంపించచ్చు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము ఎందుకు వద్దంటాం? అదే కదా, ఒక పెద్ద మనిషిగా వాళ్ళు కూడా పెద్ద వయసులో ఉన్నారు, మీరు పిలిపించి మాట్లాడి సామరస్యంగా 4 గోడల మధ్యలో సెట్ చేసుకునే వ్యవహారం కాదా ఇది? 100% అని మీరు అడిగింది. మీరు అడిగి ఉన్నారా? 100% గా. ఇప్పుడు మీ పైన ఉన్నారు కదా? మా పైన మొత్తం లాస్ట్ పైన ఉన్నారు వాళ్ళు, తన రూమ్ లో ఉన్నారు. ఒకవేళ పిలిపించి మాట్లాడుకుందాం, ఇష్యూ క్లోజ్ చేద్దాము, ఇక్కడ లావణ్యం ఉండండి, వీళ్ళతో క్లోజ్ చేసింది ఉందండి. నేను సంపనీకి వచ్చి చచ్చిపోయే ముందు పోలీసులు లేకపోతే అయిపోతుండే. ఆ టైం నేను కూడా లేను. పోలీసులు లేకపోతే లాస్ట్ వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. నేను లావణ్యం అయిపోతుండే 100%. 1 minute తొక్కేశారంట మొత్తం గొంతు. పట్టుకొచ్చారా? తెలియదండి, గొంతు పట్టి. అయ్యో నేను అప్పటికి వచ్చేట్లు అయిపోయిందండి. ఎంత మ్యాటర్. నేను సంగారెడ్డి నుంచి రావాలి, వచ్చారు లేటుగా. మొత్తం 100% చంపేస్తే కార్తీక్ వెళ్ళిపోతారు, కుక్కలను బయట వదిలేస్తారు, ఇల్లు స్వాధీనం చేసుకుని వెళ్ళిపోతూ. ఇప్పుడు ఎందుకంటే 11 కోట్లు ఉంది, అమ్మేసి తలా ఇంత శేఖర్ భాష గాడికి 2 లక్షలు, వాడికింత వీడికింత పనిచేసుకొని పండుగ చేసుకుని. మీ ఫ్యామిలీ కుటుంబం వ్యవహారం అనుకున్నాం కొద్దిసేపు. శేఖర్ భాష ఎవరు రావడానికి? అదే కదా, రాజ్-తరుణ్ ప్లే ఆడిచ్చిన కుక్క. రాజ్-తరుణ్ బిస్కెట్లు వేసాడు కుక్కకి, ఆ బిస్కెట్లు తినుకుంటూ కుక్క ప్లే చేసింది. అవునండి, అది కాదు, నేను 100% చూపిస్తా. రాజ్-తరుణ్ దగ్గర ఎన్ని డబ్బులు తిన్నది రూపాయితో సహా నేను లెక్క చూపిస్తా. కుక్క బిస్కెట్ ఎన్ని బిస్కెట్లు తిన్నదో చూపిస్తా. తను ఎందుకండి, ఆయన ఏమన్నా ఏమంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారా, గురునానక, లేకపోతే పెద్ద పెద్ద ఉన్నారు కదండి, వాళ్ళు అలాంటి వాళ్ళ? ఎవరీడు ఒక భార్యాభర్తల మధ్యలో వచ్చి చేయనికి అంటే మమ్మల్ని ఇద్దరు చేసేసి, మమ్మల్ని ఎలగొట్టేసి, ఆ పిల్ల ఎలగొట్టేసి అమ్ముకున్నాక దీనికి ఎంత షేర్ గురించి. ఒకటే చెప్తానండి, వదిలించుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది, అది ఇప్పుడు కాదు. లవర్ సినిమా అమ్మాయి ఆ పిల్లతో స్టోరీ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి వదిలించుకోవాలన్న ప్రాసెస్ లో అతను 2018 అంటాడు. 2018లో అతనుకున్న అఫైర్స్ వల్ల అతను ఇది చేసుకుంటూ వచ్చాడు. క్లోజర్ అన్నది ఇంపార్టెంట్. ఎలా అయితే స్టార్ట్ చేశాడో దానికి ముగింపు ఇచ్చి మంచి పరంగా, మర్యాద పరంగా ఇస్తే వెళ్ళిపోతాం. అతను హీరో ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నేను వర్క్ చేయట్లేదు కాబట్టి లేకపోవచ్చు, కానీ మనిషిని సేమే. నేను ఆ మనిషికి వాల్యూ ఇచ్చి నన్ను వద్దు అని ఉంటే నేను వెళ్ళిపోయేదాన్ని. అలా చెప్పకుండా నా మీద నిందలేస్తూ తప్పు నాది అని నన్ను ఒక లూప్ లో పెట్టినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకుంటూ ఉండే దాంట్లో నా టైము, నా ఎనర్జీ, నా కొట్లాట ఇవే అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా నాకు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజ్-తరుణ్ వచ్చి మీకు ఏం కావాలి, మీ డిమాండ్స్ పెట్టండి, ఇల్లా, కారా, ఆస్తులా అని చెప్పి సెటిల్మెంట్ చేస్తే నిజం వచ్చేసి మాట్లాడేసి క్లోజర్ ఇచ్చేసి వెళ్ళిపో. నాకెందుకండి ఆస్తి? ఇంకా కాళ్ళు చేతులు ఉన్నాయి. మేము నార్మల్ మనుషులమే. అతనికి కావాలేమో సోకు గీకు, మాకు అది కూడా వద్దు. మేము హ్యాపీగా వెళ్ళిపోతాం. ఆ కుక్క పిల్లలు కూడా అన్ని అతను తెచ్చినవే. నా ఇచ్చినోడు ఒక్కడే వాడు, నేను ఇష్టంగా తెచ్చుకున్నాను. అందరు కూడా ఇప్పుడు నా పిల్లలు ఇష్టమే, కాకపోతే అతను స్టార్ట్ చేసి తెచ్చుకున్నాయి. అందరినీ కూడా నేను తీసుకెళ్ళిపోతా, నేను సాక్కుంటా. నాకొద్దు, ఇల్లు కూడా నాకొద్దు. అతను వచ్చేసి క్లోజర్ ఎదురుగా కూర్చొని పారిపోయి వెనక నుంచి చేసుకుంటున్నాడు కదా, మగాడు కాకుండా. మరి మగాడే కదా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో గేగాలతో తిరుక్కుంటా గే అయిండేమో, లేదా మగతలం లేక మరి నాతో ఉంటలేడేమో. కాకపోతే రాజు నువ్వు మొగోడి కాకపోయినా పర్లేదు నాన్న, నిన్ను సేమ్ ప్రేమిస్తాను నేను. ఆ గేగాలతో మాత్రం ఉండకు. ఏం లేదండి, శేఖర్ భాషకి డబ్బులు ఇచ్చి ప్లే చేయించేశాడు.
ఎంత డబ్బులు ఇవ్వనివ్వకపోని అయ్య, నిజంగా అంటే మీరు ఇష్యూ నిజంగా సాల్వ్ చేసే వాళ్ళే అయితే మరి కోర్టు పరంగా ఎవరు ఆగుతలేరు, కోర్టు పరిధిలో ఉంది అన్నా కూడా ఆగుతలేరు, అయినా దాడి చేసిరు, ఇప్పటికి వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మరి రాస్తారు లేని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? రాస్తాను కూడా ఉండాలి కదా ఖచ్చితంగా, మరి అదే రాస్తాను రావాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులని కూడా వాళ్ళు కొడుకుని రమ్మానండి. ఇక్కడ ఎవరేం చేస్తున్నారు? కూర్చొనే మాట్లాడుకుంటాం, సరే వాళ్ళ ఇల్లేనా అన్ని మాట్లాడుకుందాం, లావాదేవీలు క్లియర్ అయిపోతాయి, వెళ్ళిపోదాం. ఎందుకు ఈ గొడవలు? ఎవరికి కావాలి కండి గొడవలు? నేనేది వెళ్ళి చేయట్లా, గొడవలకు దూరంగా ఉంటాము, ఏదో ఒక ఇష్యూ సెట్ చేసుకుందాం అంటారు. మూవ్ ఆన్ అయిపోదాం. ఒకవేళ నీకు వద్దా మూవ్ ఆన్ అయిపోదాం. ఎవడేమి నీ వెనకాల కూడా పడతలేడు. మనస్ఫూర్తిగానే సారీ చెప్పినా, మనస్ఫూర్తిగానే కేసు వెనక్కి తీసుకుంటా అన్నా. మరి నువ్వు ఎక్కడో ఉండేటోడు, మరి వైజాగ్ నా ఇంట్లో నుంచి నా అన్న వెళ్ళిపో అన్నప్పుడు మరి నా ఊర్లో నుంచి నువ్వెందుకుంటావు అని మాట్లాడుకుంటే అప్పుడు ఇంటి దగ్గర నుంచి వస్తుంది, కులం నుంచి వస్తుంది, గోత్రం వస్తుంది, ఊరు వస్తుంది, అన్నీ వస్తాయి. అలా మాట్లాడుకోవాలంటే అట్లా కాదండి. అతను హీరో అవనివ్వండి, అతను రిచ్ అవనివ్వండి, అతనికి 100 కాంటాక్ట్లు అవనివ్వండి, అతనికి 100 అమ్మాయిలతో ఉన్న కాంటాక్ట్స్ నుంచి తెచ్చుకుంటానివ్వండి. నేను ఒక్కదాన్నే సింగిల్ గుంటా, అన్ని నిజాలు బయట పెడతా. రాజు నన్ను అనవసరంగా గెలికేసినావు, నేను మొత్తం బయట పెట్టేస్తున్నారా అంతే, అదొకటి చెప్తా. ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు మర్యాదగా ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి రమ్మనండి, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి. కానీ ఈ సీక్రెట్గా వెనకాల నుంచి వచ్చేసి ఏళ్ళని పంపించేసి అసలు చంపేసి రమ్మని చెప్పేశారంట. అర్థమైందండి? వాడు ఎవరు సంపనికి 11 సంవత్సరాల నుంచి అతను ఇక్కడికి వచ్చినప్పుడు 2 వీలర్ లేదండి, 2 వీలర్ లేదు, 2 వీలర్ లేదు.